దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే దీన స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా నిత్యము ఆరాధనకు
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు నాయన బలారాధనలో నాన్న దాసుని నిలబెట్టుకొని ప్రభు నామానికి మహిమకరంగా సంగమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. పాటల్లో కూడా నాయన వారి కంఠస్వరాలు మీరు ముట్టి నామానికి మహిమకరంగా పాటకు నాయన చూపిన మహాకృపను బట్టి వందనాలు. ఈ దినాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఇంకా రాలేని వారిని కూడా మరొక సమయానికి నడిపించండి. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు నిర్వహించుకోవాలి. స్తుతించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలో 21వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎవరు ఆ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతనికి నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరుల్లో నుండకుండా వారి సంతానమును నశింప చేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసి
మింగువేదవు, నీవింటి నా వారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనును. మేము గానము చేయుచు నీ పరాక్రమను కీర్తించెదము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము గనక మరి మన మధ్యలో ఉన్న స్వామి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండోది పూర్ణ, మూడోది వచ్చి రాజీ, నాలుగోది అమలు. అందుకనే దయచేసి ఒకసారి ఆపదు. నాకు సంక్షేమం ఏంటంటే ఈ సంవత్సరం మాకైతే పొలం అయితే మాగాడి ఒక 32 చెట్లు ఉంది, సొంత పొలం. అది తిండి కిందకే జాతలేదని ఇంకో 40 చెట్లు కౌలు తీసుకున్నాను. నేను తీసుకుని దీన్ని కలిపి ఊడిపేద్దామని మా చేరు పక్కన చేరు కూడా ఊడిపేద్దామని ఏర్పాట్లు కూడా ఇత్తనాలు కట్ట సామాన్ మసూరు కట్ట కొనుక్కొచ్చి ఇత్తనాలు పోసే రోజున అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు సుమారు పని మీద జడంగా ఉన్నాడు. ఫోన్లో ఫార్మ్ చేయడం అంటే అయ్యగారు ఫోన్లో ఫార్మ్ చేశారు. అయ్యగారు ఫార్మ్ చేశాక ఇత్తనాలు కూడా మనకు చక్కగానే సమకూర్చిగా మంచింది. నారు కూడా బాగానే పెరిగింది. వారం కూడా సమకూరుగా బాగానే అందింది. అట్లాగే ఊడుపు రోజున కూడా అయ్యగారి నవ్వుగారిని రావని గోపాలను కూడా చెప్పా మన ఊడుపు చెరుకు రావాలని. వర్షం ఉండి గడ్డలు దారితే రాలేనన్నాడు అయ్యగారు. రాలేనంటే అయ్యగారు ఇక పాఠం చేయండి అన్నాను. అయ్యగారు కూడా అమ్మగారు కూడా పాఠం చేశారు. ఆయన ఊడుపు కూడా సంతోషంగానే ఊడిపడింది. అట్లాగే ఊడిపేసిన కాడి కూడా నీళ్ళు ఇబ్బంది పడుకోకుండా దేవుడు ఎంతో నీళ్ళు వాటర్ సాయం చేశాడు. అట్లాగే పంట కూడా బాగానే పండితే కోత కోసే రోజు కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకుని కోత కోసాము. కోత కోసి కట్టి కుప్పేసాక ఈ డిసెంబర్ 25 వెళ్ళాక పండుగ చూసుకున్నాక కుప్పలు వద్దాం అనుకున్నాం. మా తమ్ముడు ఏం చేశాడంటే మన పోయిన ఆదివారం మన బాప్టిస్టాలు అక్కడ జరుగుతున్నాయి కదా ఏలూరులో, ఆ రోజే పెక్కని చేసేసాడు. నేను ఆ ఆదివారం ఏలూరు వద్దామని ఏర్పాట్లో ఉన్నా. ఇక ఆ రోజు కుప్ప వేశారు కాబట్టి సమయం ముదురుగా అక్కడ ఏలూరు రాలేకపోయాను. అట్లాగే దేవుడి దయ వల్ల నేను పండించిన ధాన్యం సామాన్ మసూరి 75 చెట్లకి 20 బస్తాలు ఎకరాలు పండినాయి. నేను ఇంటికాడ చెప్పా, నాన్న మరి అమ్మ మరి దేవుడికి దర్శన భాగం ఇవ్వాలంటే వాళ్ళు ఏమన్నా లెక్క అయితే 10 బస్తాలకి బస్తాలు ఇవ్వాలి, 20 బస్తాలకి 2 బస్తాలు ఇవ్వాలి. అట్టంటే అటు కాదయ్యా మనకి సాలెతట్టు లేవు, తర్వాత ఇప్పుడు చూద్దాంలే ఒక బస్తా ఇవ్వని అమ్మ నాన్నగారు సంతోషంగా చెప్పారు. ఆ ఊళ్ళు కూడా తీసుకొచ్చాను. ఈ చిన్న సాక్షి దేవుడు తీర్చును కాక. అయ్యగారం గారు వందలు కూడా వచ్చి మీ అందరికి నా వందలు. నా సాక్షి ఏంటంటే మొన్న చెయ్య కొంచెం బెరికిందని మొన్న పోయిన శనివారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ అన్నారు ఎక్స్రే దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీపించుకోవాలని అన్నారు. తీపించుకోమన్నప్పుడు ఎక్స్రే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీపించుకున్నప్పుడు అనుకున్నాను, ప్రభా అక్కడ ఎక్స్రే తీసినప్పుడు ప్రభు ఎటువంటి పెద్ద తప్పు ఏది లేకుండా మీరు కంచిపోయింది అనుకున్నాను. డాక్టర్స్ అన్నారు ఎక్స్రే తీసి సోమవారం రండి అని అన్నారు. అన్నప్పుడు ఆ రోజు నుంచి నాకు టెన్షన్, అయ్యా మీ చెప్తాం ప్రభా అయ్యా పెద్ద డబ్బు అనేది ఏది ఎక్స్రేలో రాకుండా మీరే కంచిపోయింది అనుకున్నాను. అట్లా సోమవారం వెళ్ళి అడిగినప్పుడు చిన్న ప్యాచ్ వేయండి అన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. ముందుగా దేవుడికి స్తోత్రాలు. మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. కూడి వచ్చి సంఘబిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త విషయం ఇప్పుడు కాళ్ళు యాక్సిడెంట్ అయినప్పటికీ మీ అందరికి తెలుసు. మరి సేవకురాలు మరి నా భర్త గురించి ప్రార్థన చేశారు, వందనాలు. మరి సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో మొదలు పెట్టారు, అందరికీ నా వందనాలు. మరి కాళ్ళు నడవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి నేనైతే ఎంతోగానో బాధపడ్డాను. మరి కాళ్ళు నడవలేని పరిస్థితి, 2 కాళ్ళు, ఒక కాలు అయితే నడవడానికి ఉంది, 2 కాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే నాకు సహాయం చేశాడు. మరి
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలన్నప్పుడు మరి ఆ మేస్త్రి కట్టి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. మరి చాలా మంది అన్నారు కాళ్ళు వంకర వస్తాయి అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడే సహాయం చేస్తాడు. యేసయ్య మీరే సహాయం చేయండి అయ్యా, మీరే పరమ వైపుడుగా ప్రభు, అయ్యా మీ మీద ఆధారపడ్డాము ప్రభు, మేము ప్రార్థన చేసుకున్నాం. అలాగే సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. మీ అందరికి నా వందనాలు. మరి నడుస్తున్నాడు నా భర్త అయితే. అది ఇంకో సాక్ష్యం ఏంటంటే రాత్రి పిల్లలు మరి కావ్యాకి రెండింటప్పుడు వాంతులు మోషన్స్ అవుతున్నాయి. మరి ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మరి అయ్యా చేసిన ప్రేయర్ ఆయిల్ ఉంది ఇంట్లో, మరి సిలువలు వేసి పిల్లలకి అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా, ఈ సమయంలోనే ఎక్కడికైతే వెళ్ళలేనయ్యా, రేపు నన్ను మమ్మల్ని సాక్షిగా నిలబెట్టన్నప్పటికీ వాంతుల నుంచి మోషన్స్ నుంచి విడిపించాడు దేవుడు. మరి ఇంకో సాక్షి ఏంటంటే నేను బండి కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మరి అలాగే 2 సార్లు మరి ప్రే చేయించుకొని బండి కొనడానికి వెళ్ళినప్పుడు కుదరలేదు. మరి 3వసారి మరి దేవుడే సహాయం చేసి తక్కువ ధరలో మరి బండి ఇవ్వడానికి సహాయం చేశాడు. మరి పోయిన మంగళవారం నేను కాలేజీలో డ్యూటీకి వెళ్ళినప్పుడు వాటర్ వాష్ చేయమన్నారు క్లినిక్ దగ్గర. మరి అలాగే చేస్తుంటే అయిపోయింది 4ంటికి నేను మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మరి నేను వెళ్తున్నాను బాబాయ్ అని చెప్పేసి మామూలుగా నడుచుకుంటూ వస్తున్నాను, మెట్లు దిగాలి. మరి చెప్పులు జారిపోయి మరి పైనుంచి కిందకి పడిపోయాను. మరి ఏమైతే అవ్వలేదు కానీ నడుముకి కొంచెం దెబ్బ తగిలింది. మరి దేవుడే సహాయం చేశాడు ఏమీ లేకోకుండా. మరి చిన్న విషయాలకే పడిపోతే మరి కాలు ఎరగటం చెయ్యి ఎరగటం అవుతుంది. అలాంటి ఏమీ లేకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. మన చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని అమ్మకు వందనాలు, అమ్మగారి అయ్యగారికి వందనాలు, కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి వరకోతకని వెళ్ళాను. ఒకరోజు వరకోతకని వెళ్ళేసరికి భోజనం చేసిన దాకా కూడా బాగానే ఉంది. భోజనం చేసిన అమ్మటే మళ్ళీ వంగున్న తర్వాత ఇక గ్యాస్ పట్టేసి గుండెలంతా బరువు వస్తుంది, వంగోలేకపోతున్నాను, కొయ్యలేకపోతున్నాను. ప్రాణం ఇంకా అక్కడే పోయిద్దాం అనిపించింది నాకు. అసలు ఇంటికి కూడా రాలేమనిపించింది, అంతగా అయిపోయింది. మరి అక్కడ చేయకపోతే ఊరుకోరని మళ్ళీ వాళ్ళకి కూడా చెప్పలేకపోతున్నాను. చాలా చెప్పు అట్లా మార్చుకొని తర్వాత చెప్పాను నేను వదిలేని వెళ్ళిపోతాను, నా పరిస్థితి బాగాలేదని. అయితే కాసేపు మరి గట్టు మీద పడుకోమా సర్దుకుంటుందిరా అన్నారు. కాసేపు గట్టు మీద పడుకొని దేవుని మరి తెలుసుకొని అయ్యా మరి నన్ను నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టయ్యా ప్రార్థన చేసుకుంటా. మరి ఈ లోపల టాబ్లెట్ తెచ్చిచ్చారు, వేస్తున్నాను. దేవుడు మళ్ళీ ఒక టాబ్లెట్ ద్వారా నన్ను బలపరిచి నాకు మరి అక్కడ మంచి స్వార్థ తెచ్చారు. మళ్ళీ నేను కొయ్యడానికి కూడా దేవుడు సహాయం చేశాను. నా జీవితంలో ఎన్నో నేను చాలా బలహీనరాలుగా అయిపోతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు నన్ను ఎంతగా నిలబెడుతున్నాడు. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి పని చేయడానికి కూడా శక్తినిచ్చాడు. మరి నా కుటుంబంలో అందరూ రక్షించబడినారు. నా భర్త చుట్టూ మరి అంత బలహీనుడిగా అయిపోతున్నాడు, స్థిరత్వం లేదు. నా భర్త రావాలని మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని వచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాడు. మహోన్నతుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకంగా పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దినాన తండ్రి మీరు జరిగిస్తున్న ఈ యొక్క ప్రతి కోడికలో నా ప్రభువా నీ సన్నిధిని ఆహ్వానించుకున్నాను. బిడ్డలు ఇప్పటి వరకు సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారు. సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా నమ్మకంగా నా ప్రభావ మందిరంలో ఇంకా సజీవ సాక్షులుగా వారిని నిలబెట్టి వాడుకోండి ప్రభువా. అయ్యా ఇదిగో చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పుటకు మాకును సమయాన్ని మాకు దయచేయమడుచున్నాను తండ్రి. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్ష వహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాడుకుందాం.